నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. గెలిస్తే 10 లక్షలు, ఓడితే 1 లక్ష. ఇది ఇటీవల ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ ఈక్వేషన్. ఫలితాలు వచ్చాయి. ఇక పందెం గెలిచామని సంబరపడ్డ బెట్టింగ్ రాయుళ్లకు అసలు కేసు వచ్చింది. గెలిచిన డబ్బులు దేవుడెరుగు. పెట్టిందైనా వస్తుందా లేదా అని చాలామంది టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ భీమవరంలో బెట్టింగ్ రాయుళ్లకు వచ్చిన సమస్య ఏంటి? ఈసారి ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. కూటమి వర్సెస్ వైసీపీలో ఎవరు గెలుస్తారని జోరుగా బెట్టింగ్స్ సాగాయి. కోట్ల రూపాయల్లో బెట్టింగ్స్ నడిచాయి. పంద్యాలకు కేరఫ్ గా ఉండే భీమవరంలో ఈసారి పందెం రాయుళ్లకు ఊహించని ఝలక్ తగిలింది. పంద్యాలు కాసే 2 వ్యక్తులు డబ్బులు మధ్యవర్తి వద్ద ఉంచడం సహజం. పందెం గెలిచిన తర్వాత మధ్యవర్తి తన కమిషన్ తీసుకుని మిగిలిన పందెం డబ్బులు గెలిచిన వ్యక్తికిస్తారు. ఇదే పద్ధతిలో భీమవరానికి సమీపంలో రాయలం గ్రామానికి చెందిన ఓ మధ్యవర్తి వద్ద వివిధ ప్రాంతాలకు చెందిన బెట్టింగ్ రాయుళ్లు పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాకు చెందిన పందెం రాయుళ్లు కూడా ఆ మధ్యవర్తికి భారీగా కరెన్సీ ఇచ్చారు. గెలిచిన తర్వాత 5% కమిషన్ తీసుకుని పందెంలో నెగ్గిన వ్యక్తికి మిగతా డబ్బులు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ఇలా సుమారు 30 నుంచి 35 కోట్ల రూపాయలపైనే ఆ మధ్యవర్తి వద్ద పందాలు జరిగాయి. ఎన్నికల ఫలితాలు ముగిసిన తర్వాత పందాల్లో గెలిచిన వ్యక్తులు తమకు డబ్బులు వస్తాయని ఆనందంలో మునిగి తేలారు. ఎంతో ఆశగా పందెంలో గెలిచిన డబ్బు కోసం మధ్యవర్తి వద్దకు వెళితే ఆయన అడ్రస్ లేకుండా పోయారు. అతని ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని గ్రహించారు. దీంతో ఆ మధ్యవర్తి కోసం వేట కొనసాగిస్తున్నారు. అతని బంధువులు, స్నేహితుల దగ్గర ఆరా తీసినా ఎవరూ తెలీదనే చెబుతున్నారు. ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయాలన్నా పందెం కాయడం చట్ట వ్యతిరేకం. అందుకే ఫిర్యాదు చేస్తే తమపైనే కేసులు నమోదు చేస్తారేమో అని భయపడుతున్నారు. పందాలు కాసిన వారంతా ఒక గ్రూప్ గా ఏర్పడి ఆ మధ్యవర్తి కోసం వెతుకులాట మొదలుపెట్టారట. మధ్యవర్తి అడ్రస్ దొరికినా అతని నుంచి డబ్బులు వస్తాయా లేదా అని టెన్షన్ పడుతున్నారు. చాలా మంది పొలాలు, బంగారం తాకట్టు పెట్టి మరీ పందాలు కాశారు. కొందరు అప్పు తీసుకొచ్చి పందెం కాశారు. ఓడిన వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. గెలిచిన వారు మాత్రం లబోదిబోమంటున్నారు. జంప్ అయిన మధ్యవర్తికి రాజకీయ అండదండలు ఉండడంతో ఇప్పుడు బెట్టింగ్ రాయుళ్ల పరిస్థితి అయోమయంగా తయారైంది.